मैं संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर्स मोहम्मद चांद पाशा आज संगारेड्डी के हमारे कोर्ट के एडवोकेट साहब लोग बात कर रहे हैं। क्या बात कर रहे हैं उनकी ज़बानी से सुनेंगे। संगारेड्डी डिस्ट्रिक्ट के हमारे एडवोकेट मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। मोदी जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। पीएम जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। पीएम जी संघर्ष करो, हम तुम्हारे साथ हैं। कौन करेगा, कौन करेगा, हम करेंगे, हम करेंगे। देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा। भारत माता की जय, भारत माता की जय, जय जवान, जय किसान। ఓకే చెప్పండి సార్ లోగల్ పెడతాడు అందుకే నా పేరు సిహెచ్ బసవరాజ్, సీనియర్ న్యాయవాది. సార్. గత 43 సంవత్సరాల నుంచి సంగారెడ్డి కోర్టులో పనిచేస్తూ ఉన్నాను. సార్. ఈరోజు భారత సైన్యం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన ఒక ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా అక్కడ ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరం మీద అటాక్ చేయడం జరిగింది. యావత్ భారతదేశం ప్రధాని మోదీ ఎంబడి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసిన ఏదైతే అటాక్ ఉందో దానికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ముందు కూడా ఏ వ్యక్తి అయినా ఏ దేశమైనా మన భారతదేశం మీద కన్నెత్తి చూస్తే దానికి మనం ఇదే తరహా జవాబిస్తామని ఈ సందర్భంగా నేను చెప్తాను. భారత్ మాతా కీ జై. ఈరోజు సంగడి భారత ఆధ్వర్యంలో పహల్గాం దాడికి ప్రతీకారంగా మరి ఈరోజు భారత సైన్యం రాత్రి 1:30 ప్రాంతంలో మరి ఏదైతే ఎల్ఓసి దగ్గర ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపైన జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా లాంటి సంస్థల స్థావరాలు అటాక్ చేయడం జరిగింది. మరి పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి దాదాపు 200 కిలోమీటర్లు మన మిజైల్స్ పోయి అటాక్ చేసి ఆ యొక్క స్థావరం ధ్వంసం చేశారు. ఇది కేవలం ఉగ్రవాద స్థావరపై దాడిగా భావిస్తున్నాం. మరి మేము 200 కిలోమీటర్ల లోపలికి వచ్చి మరి ఉగ్రవాదులకు దాడి చేసిన వాళ్ళము మరి మీ పాకిస్తాన్ దాడి చేయాలనుకుంటే ఒక 3 రోజుల్లో మీ దేశం పసిగట్టు అయిపోతుంది, యుద్ధం కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటికైనా సరే అమాయక ప్రజలను మరి బలంగా పెట్టి బనాలు తీస్తూ మరి మీ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న ఉగ్ర చర్యలను చాలా కాలం భారత్ భరించింది, ఇంకా భరించలేదు. యుద్ధం చేసినా సరే పాకిస్తాన్ మెడలు వంచి ఉగ్రవాద చేతునిస్తున్న మరి పాకిస్తాన్ను మరి మేము మెడలు వంచే విధంగా తీసుకొస్తాం. ఏదో యుద్ధం జరిగింది, 71 జరిగింది. మనం ఆల్మోస్ట్ లాహోర్ను ఆక్రమించుకున్నాం. కానీ ఏమైంది, మళ్ళీ లాహోర్ని చేసినాం. 70,000 మందిని మనం బంధించినాం సైనికులు, పాక్ సైనికులు. మరి వారిని వదిలిపెట్టాం, మన సైనికులు మనం చంపించిన వాళ్ళు. యుద్ధం జరగడం కాదు, యుద్ధం ద్వారా పరిష్కారం జరగాలి. అలా జరగకుండా ఇప్పటివరకు మనం చేసిన ఈ యొక్క తాత్సర్యమే దీనికి కారణమైంది. ఇక ఉపేక్షలేదు. యుద్ధం చేసినా సరే భారతదేశంలో విడిపోయి బతకమని చెప్పి బయటకు పంపిస్తే మళ్ళీ వచ్చి ఈ దేశంలో అగ్రగతి చూస్తున్నది. అలా ఇక్కడ ఉన్న కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు, ఉగ్రవాద ప్రేమికులు, ఐఎస్ఐ ఉగ్రవాద ప్రేమికులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వారికి వెళ్ళిపోవాలని చేస్తూ ఉన్నాం. మేము కూడా డిమాండ్ చేస్తాం వెళ్ళిపోమని చెప్పి. లేకపోతే మేము పట్టిస్తాం తప్పకుండా. మాకు తెలుసు మీరు ఎవరో, కానీ మరి మేము కూడా సభను పాటిస్తున్నాం. ప్రభుత్వం చెప్పింది, అధికారులు చెప్తూ వెళ్ళిపోమని చెప్తాం. ఇంకా ఇక్కడనే ఉంటున్నారు. వెళ్ళిపోకపోతే సంగారెడ్డి పైన కూడా మన మిజైల్ వస్తాయి, జాగ్రత్త. ఆ స్థావరం పైన మన ఇవ్వని ఏమాత్రము మన పౌరులకు హాని జరగకుండా మిజైల్ వస్తాయి. మేము మిజైల్ మారుతాం. కాబట్టి ఈరోజు ఈ చర్యకు న్యాయవాదులుగా సంగారెడ్డి భారత సభ్యులందరూ కూడా మా సైన్యానికి బాసట ఉన్నాం. సైన్యం చేసే ప్రతి పోరాటంలో భారత పౌరులు ముందుకు వస్తారు. వాడలో ఎవరు చెప్పకుండా సరే ఈరోజు అన్ని వాడల్లో విజయ ర్యాలీ జరుగుతున్నాయి. విజయ ర్యాలీ కావచ్చు, ఈ ప్రారంభం మాత్రమే. అంతం ఎప్పుడంటే పాకిస్తాన్ మనకు స్వతంత్రమయ్యే వరకు, అఖండ భారతావని మనం నిర్మించే వరకు మోడీ చేస్తున్న మహాయజ్ఞంలో, ఉగ్రవాద వ్యతిరేకంగా జరుగుతున్న మహాయజ్ఞంలో అందరం కూడా పాల్పంచుకోవాలి. మరి ఆ యొక్క అందులో భాగంగానే న్యాయవాదులు అందరం కూడా ముందుకు వచ్చి ఈరోజు మా యొక్క న్యాయవాదులు మరి ఈరోజు మార్నింగ్ నుండి కూడా ప్రోగ్రాం అనుకున్నాం. అనుకోకుండా ప్రోగ్రాం చేస్తే ఇప్పటికి కూడా